అధికారుల ద్వారా రైతులను బెదిరించి పంటలు వేయించేటువంటి పరిస్థితి ఈ రోజున. కాబట్టి మీరు అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని, నన్ను అఖండ మెజార్టీతో గెలిపించండి. ఈ రోడ్లన్నీ వేయించింది లోకేష్ గారు. ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా లోకేష్ గారు చేయించారు. ఆయనకి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మంచి వ్యక్తి, వైట్ పేపర్ లాంటి వ్యక్తి. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతారు. మీ అందరికీ మంచి చేయాలని, ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలని ఎన్నో ప్రణాళికలతో ఉన్నారు. కాబట్టి వారిని, నన్ను అద్భుతంగా గెలిపించండి. అఖండ మెజారిటీతో గెలిపించండి. మళ్ళీ వస్తాం మేము ఇద్దరం. సరేనా? మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఓట్లు వేయని వాళ్ళకి కక్షపూరితంగా పింఛన్లు తీసేయటం, ఇళ్ళు ఇవ్వకుండా ఉండటం, వాళ్ళ ప్రాంతాలకు రోడ్లు లేకుండా చేయటం, ఇవి క్రిస్టియన్ మైనారిటీ సోదరులు మన యేసుక్రీస్తు అనుసరించే విధానాలు కావు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా వాటితో ఏకీభవిస్తారని అనుకుంటా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమన్యాయం చేసేటువంటి పార్టీ. లోకేష్ గారు కానీ, నేను కానీ ఎక్కడెక్కడో చదువుకున్నాం. అభ్యున్నతమైనటువంటి భావాలతో పెరిగినటువంటి వ్యక్తులం. మాకు కుల మతాల డిఫరెన్సెస్ తెలియవు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా మా ప్రజలే. కాబట్టి మేమిద్దరం కూడా కష్టపడి, ఇప్పుడు మీరు చూసే ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వేసినాయి కదా. మీరు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు అన్నా ఎక్కడన్నా చూసారా? ఒక్కటంటే ఒక్క రోడ్డు అన్నా. మరి అది పరిస్థితి. ఏ రోడ్ ఎవరికి వేసాం? ఎస్సీ ఎస్టీ కాలనీలు ఎక్కడున్నాయో ఎత్తుక్కొని మరీ సిమెంట్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. కాబట్టి మళ్ళీ వస్తాం. మీకు ఏమన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి. వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పనులు చేసి పెడతాం. థ్యాంక్ యూ.